అందరూ భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రిని నేను ఎక్కడా చూడలేదు. ఇప్పుడు ఒకసారి చూస్తే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 3 ప్రాంతాల ప్రజలు ఆలోచించాలి. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్కు ఎన్ని రెక్కలు ఉన్నాయి తమ్ముళ్ళు? ఎన్ని రెక్కలు? 3 రెక్కలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర మీకు విజ్ఞప్తి చేస్తున్నా, విధ్వంసం చేసి వైసీపీ రెక్కని చిత్తు చిత్తుగా ముక్కలు చేస్తామని గట్టిగా చెప్పండి. బాదుడనే రెక్కని పీకేయడానికి కోస్తా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. హింస దోపిడీ రెక్కని తుక్కు చేయడానికి సీమ ప్రజానికం సిద్ధంగా ఉన్నారు. మొండు ఫ్యాన్ ని జగన్ చేతికిచ్చి 5 ఏళ్లు పాలనకి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చి శాశ్వతంగా ఆ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతామని అందరం కూడా శపథం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. నిన్న మొన్న చూస్తున్నా, సామాజిక న్యాయం కోసమే పుట్టాడంట జగన్. ఇంకో పక్క మీరు చూస్తే ఈ సామాజిక న్యాయానికి ప్రతినిధులు ఎవరంటే విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, పెద్దిరెడ్డి. ఈ 4 వీళ్ళ పత్తనం కింద ఈ బడుగు బలహీన వర్గాలు బలైపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, ఉత్తరాంధ్రలో ఇక్కడ నాయకులు లేరా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళ పెత్తనం ఏంటని అడుగుతున్నా. నేనున్నప్పుడు చేసింది ఇక్కడుండే ప్రజానీకం వాళ్లే పెత్తనం చేశారు. ఇక్కడుండే అయ్యన్న పాత్రుడు గారు లేకపోతే సత్యనారాయణ మూర్తి వీళ్ళు పెత్తనం చేశారు తప్ప బయట వాళ్ళు కాదు. మళ్ళీ మీకే పెత్తనం ఇస్తాం. ఉత్తరాంధ్ర ప్రజలు సమర్థులని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడ నాయకులందరం ఉన్నాం. మేము బాధితులే, మీరు బాధితులే, నేను కూడా అందులో బాధితుడినే. ఈరోజు అయ్యన్న పాత్రుడు సీనియర్ నాయకుడు, కడాన ఆయనపై నిర్భయ కేసే పెట్టేశారు, అటెంప్ట్ టు రేప్. ఆ వయసులో ఉండే ఆయన పైన రేప్ కేసు పెట్టారంటే ఏం చెప్పాలి వీళ్ళకి? బండారు సత్యనారాయణమూర్తిని కేసులు పెట్టారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత పులివెందులకు పోతే ఆవిడ ఎస్సీ, ఆమె పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ లో కేసు పెట్టారు. ఎంత గొప్ప నాయకులు తమ్ముళ్ళు వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకే విమర్శించడం కాదు, మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నా, సంక్షేమానికి చిరునామా